నమస్తే వీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఉప ఎన్నికల మీద చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇస్తూ ఆయన ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. అందులో అనేక అంశాలని ప్రస్తావించారు. అయితే ఆసక్తికరమైనటువంటి ఆహ్, అంశాల్లో ఒకటి ప్రధానమైనది ఏంటి అన్నట్లయితే, రాహుల్ గాంధీ ఈ ఓట్ల స్కామ్ మీద ఢిల్లీలో అంత పెద్ద అల్లరి చేస్తా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అంతకంటే కూడా పెద్ద స్కామ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడరు అని చెప్పనన్నారు. ఢిల్లీలో ఈ ఓట్ల స్కామ్ మీద పెద్ద దుమారం. ఏది ఎప్పుడైతే ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసి దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టారో, వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ స్పందన ప్రారంభమైంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి పనిచేయాలని కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళిపోయాడని చెప్పని, ఈయన ఫోన్‌లో మాట్లాడుతున్నాడని ఇదైనప్పుడు వాటన్నిటి మీద నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తూ మనకున్నటువంటి పరిశీలనలో అలాంటిది అసాధ్యం. జరిగేటువంటి అవకాశం లేదు. దానికి కారణాలు ఏంటి అనేది ఒక వీడియోలో చెప్పాను. వీళ్ళిద్దరూ కలుస్తారా అని. బహుశా అది చాలా మంది చూసే ఉంటారు. చూడకపోతే కూడా చూడొచ్చు. సరిగ్గా మనం ఏదైతే చెప్పామో అవే అంశాలని ఈరోజు ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. ప్రస్తావిస్తూ ఆయన అన్నది ఏంటి అన్నట్లయితే ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, మ మొన్న ఈ మధ్య కొత్తగా ఒక డైలాగు వాడుకలోకొచ్చింది. కోయ ప్రవీణ్ గారు చెప్పిన ఇది. పత్తి వ్యాపారం అనేటువంటిది. ఈ పత్తి వ్యాపారం అనేటువంటిది ఢిల్లీకి కూడా చేరిందా అని చెప్పొచ్చు. అంటే జాతీయ మీడియాకి చేరింది పత్తి వ్యాపారం. ఇక దీని మీద ఒక పెద్ద సెన్సేషన్ జరిగేటువంటి అవకాశం ఉందనేది కూడా మనం చెప్పొచ్చు. ఏంటి అన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీతో హాట్ లైన్‌లో టచ్‌లో ఉన్నారనేటువంటిది పెద్ద హాట్ కామెంటు. అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన చంద్రబాబు నాయుడు గారికి ప్రియ శిష్యుడని చెప్పబడేటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈయన వీళ్ళంతా కూడా, తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్. వీళ్ళ ముగ్గురు కూడా హాట్ లైన్‌లో టచ్‌లో ఉన్నారు రాహుల్ గాంధీతో అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశమే. ఇది రేపు జాతీయ మీడియాలో కూడా ఖచ్చితంగా చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. దీనికి ఆధారాలు కూడా కొన్ని ఉన్నాయనేటువంటిది వైసీపీ ప్రధానంగా చెప్తుంది. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్‌లో ఎంత జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ ఓట్ల గురించి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల గురించి ఎందుకు రాహుల్ గాంధీ గారు మాట్లాడటం లేదనేటువంటిది ఒక అంశం అయినట్లయితే, ఆ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ కూడా మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో స్కాములు జరుగుతా ఉంటే వాటి గురించి మాట్లాడరు గానీ, నా గురించి మాట్లాడతారని చెప్పని మాట్లాడింది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ కింద చూడాలి. అంటే దీని అర్థం ఏంటి? ఒకవేళ ఇదే గనక నిజమైనట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలే గనక నిజమైనట్లయితే, రేపు ఢిల్లీలో ఒక కూటమి, ఎన్‌డీఏ కూటమి యొక్క పునాదులు కదిలినట్లయితే, దానికి మొదటిసారిగా కూల్చివేతకి సహాయపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని వైసీపీ చెప్తున్నటువంటి మాట. ఇది ఆసక్తికరమైన పరిణామం. చాలా మందికి వీళ్ళిద్దరి మీద, ఇటు నితీష్ కుమార్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అనుమానాలున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానాలు ఉండటానికి బేస్ కూడా ఏంటి అన్నట్లయితే, కేవలం అధికారం కోసం అవసరార్థమే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిసారు తప్ప, వాళ్ళకి నిజానికి వ్యక్తిగతమైనటువంటి అభిమానం గాని, స్నేహం గాని, భావ సారూప్యత గాని లేదు అనడానికి గత చరిత్ర తెలిసిందే. మళ్ళీ దాన్ని ఊరికే చరిత్ర చరణంగా చెప్పుకోవటం అనవసరం. సో ఇటువంటి పరిస్థితుల్లో రేపు జరగబోయే, జాతీయ స్థాయిలో జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అవే గనక జరిగినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈక్వేషన్స్ కూడా మారతాయా? దీన్ని దృష్టిలో పెట్టుకునే, పేరుకి కూటమి ప్రభుత్వం అని చెప్తున్నప్పటికీ కూడా అనేక రకాల సంఘటనలు, సంచలనాత్మక సంఘటనలు, నియామకాలు, అవి ఇవి ఇన్ని హడావుడులు జరుగుతున్నాయి. వేదికల మీద సైతం బీజేపీ వారి యొక్క ప్రవేశం గాని, ప్రాముఖ్యత గాని, ప్రస్తావన గాని లేకుండా కేవలం ఏకపక్షంగా ఒంటెత్తు పోకడలతో ఇది టీడీపీ ప్రభుత్వం అన్నట్టుగానే సాగుతుంది తప్ప, ప్రత్యేకించి అటు జనసేనని సైతం నిర్లక్ష్యం చేస్తున్నారని వాళ్ళు కార్యకర్తలు, మంత్రులు, లేదంటే శాసనసభ్యులు అబోదిబో అంటున్నారు. బీజేపీ అయితే అసలు కిమ్మనకుండా కూర్చుంది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. సో ముందు ముందు ఏం జరుగుతుంది? ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన అనేది చూడాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. దీని గురించి అయితే ముందుగా మనం ఆల్రెడీ ఏ మాటలైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారో అది ఆల్రెడీ చెప్పాం. ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.